జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడి సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబెట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్క కడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. 2 అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. మకర రాశి. మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీ రాశి నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఆర్థికంగా మీకు కొంత ఊరటను ఆయన కలిగిస్తూ ఉన్నారు. ఆర్థికంగా మీకు ఏమైనా బకాయిలు రావాల్సి ఉండి రాకపోయి మీరు ఇబ్బంది పడుతుంటే అవి వస్తాయి. మీరు ఏదన్నా ఎవరినైనా డబ్బు సాయం అడిగి అది ఎదురు చూస్తుంటే అది ఈ వారం వస్తుంది. అలాగే అలా కాకపోయినా అంటే 2 ఇలానే ఉండకపోవచ్చు కదా. ఆర్థికంగా మీరు ఏ వెసులుబాటు కోసం అయితే చూస్తూ ఉన్నారో అలాంటి వెసులుబాటు ఈ వారం గోచార గ్రహదేవతలు మీకు కలిగిస్తూ ఉన్నాయి. ఈ వారం సూర్యనారాయణమూర్తి మధ్యలో మీకు సప్తమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. సప్తమ స్థానంలో ఆయన సంచారం చేసినప్పుడు మీ రాశి మీద పూర్తి దృష్టి పెడతాడు. సో ఈ వారం ఏంటంటే అంతా బాగా ఉంటుంది కానండి, ఈ వారం మొదటి నుంచి వేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా సరే మీకు తెలియకుండానే ఈగోకి పోయి కొన్ని ప్రాబ్లమ్స్ని కలగజేస్తాడు మకర రాశి మీద సూర్యనారాయణమూర్తి దృష్టి పెట్టడం వల్ల. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ టైంకి మీకు తెలియకుండానే ఈగోకి లోన్ అయిపోతారు. నన్ను అంటారా అని చెప్పేసి లోన్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోతారు. అంటే ఓవర్ రియాక్ట్ అని కూడా అనటానికి లేదు, ఆ టైంలో మీకు అది అంటే ఆ టైంలో మీ ప్లేస్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారేమో, అలా అయిపోతారు. కానీ ఇది రాబోయే వారాల్లో చాలా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది మీకు. ఈ వారం మీరు సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంచుకుంటే మీకు అంత బాగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అంటే ఒకటి ఇది ఇలాగైనా ఉండొచ్చు లేదా ఆరోగ్యపరంగా అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఆరోగ్యపరంగా అంటే ఎలా ఉంటుందంటే మీకు అంటే ఏదైనా ఒక విషయం మీద ఆలోచిస్తూ ఆహారం సహించట్లేదు అని పక్కన పడేస్తారు. తినబుద్ధి కావడం లేదు, మనసు బాగోలేదు, తినబుద్ధి కావడం లేదు అంటే ఈగోకు పోకపోతే ఇలా ఉంటుంది. 2 ప్రమాదకాలు. ఒకవేళ ఇలా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మానసికంగా ఈగోకు లోనయ్యి రియాక్ట్ అయితే అదైతే చాలా ఇంకా అంటే ఏమంటారు మీ చేతికి మీరే సంకెళ్ళు వేసుకున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది. ఈ వారం యొక్క గ్రహదేవతలు గ్రహస్థితులు అంటే ఒక్కొక్కసారి గ్రహదేవతలు ఏంటంటే సిచ్యువేషన్స్ అలా వస్తాయి. గోచరంలో ఉన్న గ్రహదేవతలు సో టెస్టింగ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే విజయానికి సోపానం, అంతే సింపుల్గా చెప్పాలంటే విజయానికి సోపానం. సో అంటే వీళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు ఈ పరీక్షకి. ఎప్పుడంటే గ్రహదేవతలు మరి పరీక్ష ఎందుకు పెడుతున్నాయి గ్రహదేవతలు? ఇప్పుడు సూర్యనారాయణమూర్తి సప్తమ స్థానంలో ఉంటూ దక్షిణాయన పుణ్యకాలాన్ని ఆయన సప్తమ స్థానంలోకి రాగానే వస్తుంది. అది అందరికీ దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అయితే మీ రాష్ట్రాధిపతి మీకు తృతీయంలో సంచారం చేయడం వల్ల మీ పనులు అవన్నీ ముందుకు వెళ్ళాలంటే అది మీకు ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మీకున్న టాస్కులన్నీ కూడా ఒక డ్రైవర్ లాగా ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో మీ అంటే అన్ని పనులు జరిపించడానికి ఇక్కడ టెస్టింగ్ ఉంటుంది, సూర్యనారాయణమూర్తి యొక్క టెస్టింగ్ ఉంటుంది. సో మీకు తెలియకుండానే మీరు అంటే ఈగోకి లోన్ అవ్వకుండా రియాక్ట్ అవ్వకుండా కొంత మీరు ఉండగలిగితే ఈ వారం రియాక్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. సో ఎవరైనా మానవ మాత్రమే కదా, రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం అని అనుకునే మాట వదిలేసి ఒక్కసారి వదిలేస్తే ఏమవుతుంది? ఎప్పుడంటే మనకే ఉండలుడు కింద పడవు కదా ఒకళ్ళు మనల్ని ఏమన్నంత మాత్రాన. సో ఇలాంటి ఆలోచనలు మీరు అలవాటు చేసుకొని కొంచెం సంయమనాన్ని పాటిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పనులన్నీ చక్కగా ముందుకు వెళ్తాయి. అంటే పనులన్నీ ముందుకు వెళ్తాయంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు కలిసి వస్తున్నాయి. గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కలిసి వస్తాయి. ఇలాగ చక్కగా మీకు హ్యాపీగా లైఫ్ వెళ్తుంది. సో ఇదొక్క విషయంలో మీరు చెక్ పెట్టుకోవాలి. కొంచెం మీకు ట్రిగర్ చేసే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతము. సో ట్రిగర్ అవ్వకండి,
ఎంత మీరు కంట్రోల్లో పెట్టుకున్న ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉంది. సో ఇక్కడ భగవంతుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ టెస్ట్లో మీరు పాస్ అయితే విక్టరీ, కాంపిటేటివ్ సక్సెస్ అయితే ఇప్పుడు మంచి పొజిషన్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి తెలుస్తాయి అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. లైఫ్లో వచ్చే పరీక్షల్ని కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా భావించి మన వంతు ప్రయత్నం అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కృషి చేసి చదవాలి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కృషి చేసి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో మనసు బాగాలేదని ఆహారం నిర్లక్ష్యం చేయకూడదు, తినాలి. అసలు మనసు బాగోలేదన్న విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. అదొక చేదు గుళిక. ఇప్పుడు మీకు ఒక చేదు గుళిక ఇచ్చి వేసుకోమంటే వేసుకుంటారు. అంటే ఉత్తగా ఆరోగ్యం బాగుంటుంది వేసుకోండి అంటే ఆరోగ్య సమస్య ఏం లేదు వేసుకోండి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు కాక ఒక 20% ఉంటారు. 80% ఏం అక్కర్లా మాకు ఇప్పుడు బాగానే ఉన్నాం అని వదిలేస్తారు. మరొక చేదు గుళికని లోపలికి తీసుకోవడానికి ఆరోగ్యం బాగుపడుతుందంటేనే వదిలేస్తామే. మన గ్రోత్కి దానికి అడ్డు చెప్పే మానసికంగా చేదు గుళిక ఇది ప్రమాదకారి. ఆరోగ్యకరంగా చేదు గుళిక వేసుకుంటే ఆరోగ్యం సెటరేట్ అవుతుంది. మానసికంగా చేదు గుళిక వేసుకుంటే అది ఇంకా ఛిద్రం చేసేస్తుంది. సో ఆ చేదు గుళికని తీసి డస్ట్బిన్లో ఇసిరి పడేసేయండి. అసలు ఇంకా అది మీకు మళ్ళీ కనిపించకూడదు. అంటే మానసికంగా మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదే ఆహారాన్ని మనసు బాగాలేదని తినకుండా చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి. మానసికంగా మీకు ఒకవేళ మనసు బాగోకపోతే డైవర్ట్ చేసుకోండి. ఏదైనా వెళ్ళడము, ఒకటే చోట కూర్చుంటే ఆలోచనలు తీవ్రమవుతాయి. సో కొంచెం మన ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, లేదా అట్లాగా బయట కొంచెం బాల్కనీలో తిరగడం, లేదంటే కొంచెం అవుట్కి వెళ్ళేసేసి హాయిగా ప్రకృతి మధ్య కావచ్చు, లేదా ఎటైనా కొంచెం తిరిగేసి రావడం పార్కులు, లేదంటే ఇష్టమైన పాట వినడం, లేదా ఏదో మీరు ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉంటే భగవత్ కథా కాలక్షేపం చేయడం, ఇలాంటివి చేస్తే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ఒకటే చోట కూర్చోకండి ఈ వారం. మీరు ఏదో కూర్చుంటారన్న ఉద్దేశం కాదు, కట్టి పెడేస్తాయి ఈ వారం. ఆలోచిస్తూ ఒకటే చోట కూర్చుంటారు. ఆలోచనలు మిమ్మల్ని కూర్చొనియో నుంచొనియో అత్తలా కుతలం చేసి పడేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది క్వశ్చన్ అంటే గోచార గ్రహ దేవతలు మీకు ఇస్తున్న టెస్టింగ్. తర్వాత మరి మీకు వరాన్ని ఇవ్వాలంటే టెస్ట్ పాస్ అవ్వాలి కదా. సో అందువల్లే వచ్చేది. జీవితం అంటేనే ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకుండా ఎవరికి ఏ ఒక్కరి జీవితం ఉండదు. అడుగడుగున పరీక్షలు ఉంటాయి. ఇవి దాటుకుంటూ మనం వెళ్ళాలి. అందుకే జీవితాన్ని వైకుంఠపాలితో కంపేర్ చేశారు మన పెద్దలు. సో ఇప్పుడు మీరు తెలియకుండానే పాము నోట్లోకి వెళ్ళకండి. నిచ్చెన ఎక్కడానికి పక్కన నిచ్చెన ఉంది. సో ఈ పాచిక వేసినప్పుడు మీకు ఏంటంటే ఈ పాచిక అనేది మీ చేతుల్లోనే ఉంది. దానివల్ల ఏంటంటే మీరు పాము నోట్లోకి వెళ్ళకుండా నిచ్చెనలోకి వెళ్ళే విధంగా భగవంతుడు ఇస్తున్నాడు. మీరంటే మనకి ఈ పోలిక అసహ్యంగా ఉంటుంది అనుకోండి. శకునికి ఏ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ వస్తుంది మనకి మహాభారతంలో. కానీ ఇక్కడ అంటే మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. గ్రహదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి. మీరు ఏ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ వస్తుంది, నిచ్చెన ఎక్కొచ్చు. కానీ దానికి మరి వాళ్ళు కండిషన్స్ చెప్తున్నారు. మీరు చేదు గుళిక మనసుకి ఏం తీసుకోకండి, అంతే. సింపుల్ యాజ్ సచ్. మనసుకి ఏవి తీసుకోకండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. ఏం చేస్తే మీ మనసుకు ప్రశాంతత ఉంటుందో ఆ పనులు చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే చక్కగా వెళ్ళి సర్దేసుకోండి. అంటే మీరు ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయినా కూడా మనీని మనం సర్దుకోవడంలో తప్పలేదు కదా. లేదా ఏదో ఒక పనులు చక్క పెట్టడానికి ప్రయత్నించండి. సో ఏదో ఒక యాక్టివిటీలో మనల్ని మనం పెట్టుకుంటే ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అవే ఆలోచిస్తూ కూర్చుంటే రియాక్ట్ అయిపోతారండి. అది వచ్చే వారాలు దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. బీ కేర్ఫుల్ అండి. ఇది ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా మానసికంగా వచ్చే వారాల్లో చాలా ఇబ్బంది పడతారు. ఆరోగ్యంగా మీరు ఆహారం నిర్లక్ష్యం చేస్తే అది ఆరోగ్యం. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా నియంత్రించుకునే పాచిక గ్రహదేవతలు మీ చేతికి ఇచ్చారు. అదేంటో కూడా నేను చెప్పాను. చక్కగా ఆ విధంగా ఫాలో అయ్యి ప్రమాదాలని, అంటే ప్రమాదం అంటే ప్రమాదం అని కాదు, ఇబ్బందుల్ని, అవరోధాలని అధిగమించుకోండి అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక చోటకి మీకు ఏ రూట్లోకి వెళ్తే ముళ్ళ బాటలు ఉంటాయో అది చూపించాను. జ్యోతిష్యులుగా మా పని అంతే. ఇటువైపు వెళ్తే ముళ్ళు, గోతులు అవన్నీ ఉంటాయి, డేంజర్ రూట్. ఇటువైపు వెళ్తే సాఫీగా వెళ్తున్నాయి. ఇవే జ్యోతిష్యుల పని, చెప్పే పని. సో ఇప్పుడు మీకు ఎటువైపు ఏది ఉంటుంది అనేది క్లియర్ కట్గా అనాలిసిస్ ఇచ్చాం. సో ఇది ఎలాంటిది, మీరు ఎలా అప్లై చేసుకుంటారనేది మీ విఘ్నత. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా విఘ్నులు, అర్థం చేసుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి ఇంటెలిజెన్స్ కూడా ఉంటారు. సో డెఫినెట్గా మీరు
స్పాయిల్ చేసుకునే విధంగా ఏ విషయాలు మీరు తెచ్చుకోరు. ఇది గ్రహదేవతలు మీకు ఇస్తున్న ప్రామిస్. ఇది ఈ వారం యొక్క గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు ఓంకారాన్ని చేర్చుకొని. లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతులు 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము. ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా ఈ వారం అంతా జపించుకోండి. ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం. కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు. అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము. తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి. సో మనకి 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు, కానివ్వండి మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూశారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు, ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారం అంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరు, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే
మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడము ఇంట్లో ఇలాంటివి, లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను, దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కళ్ళ. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తమ పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకు. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపము మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాలు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.